సో గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో. సో ఆల్మోస్ట్ మనం దగ్గరికి అయితే వచ్చేసాము. సో చూడండి, దగ్గరికి అయితే మొత్తం రాళ్ళే ఉంటాయి. రాళ్ళ మధ్యలోకి అలా వెళ్తుండాలి. చాలా చిన్న పిల్లలతో సహా వస్తూ ఉంటారు ఇక్కడ. హియర్ వి గో. చూడండి చూడండి ఎంత బాగుందో అసలు. చాలా 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 అద్భుతంగా ఉంది. పాలధార మీదకెళ్ళి వస్తుంది చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. అక్కడ ఫొటోస్ మూమెంట్స్ కానీ అసలు అద్భుతంగా ఉంది. ఇది జస్ట్ బేసిక్ మాత్రమే. అక్కడంతా మునిగిపోయారు, ఏమంటారు, వాటర్ స్నానం కూడా చేస్తున్నారు. బీభత్సమైన చల్లగా ఉన్నాయి వాటరు, మామూలు చల్లగా లేవు. సో నేను స్నానం చేద్దామని దిగుతుంటే మా మిస్సెస్ అయితే వద్దన్నారు. ఆ పక్కన ఉన్న వాళ్ళు, వామ్మో చలి పెడితే ఇక్కడనే ఉంటాం, మనం ఎక్కడికి పోలేము, ఈ వాతావరణం మనకు పడదు అని చెప్పేస్తే నేను ఇక అక్కడ అయిపోయాను. సో ఒక చూడండి, అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అంత బాగుంది కదా. ఇదంతా కూడా అక్కడ కొంచెం డేంజర్ జోన్ కాబట్టి అక్కడికి వెళ్ళొద్దని చెప్పేసి అక్కడ అడ్డం పెట్టారు అవన్నీ. సో ఇక్కడ మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కువ లోతు కూడా, మరీ ఎక్కువ లోతు అయితే ఏం లేదు. చూడండి, ఇక్కడ రాళ్ళ మధ్యలో అంతా ఫారినర్స్, మన తెలుగు వాళ్ళు వీళ్ళు అందరు ఉన్నారు ఇక్కడ. మనకు కావాల్సిన అందరూ కూడా కలిసిమెలిసి హ్యాపీగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక ఇంకెక్కువసేపు ఉండొద్దు అంటే ఇక్కడ జస్ట్ మ్యాక్సిమం ఒక 30 minutes 40 minutes, మ్యాక్సిమం 1 hour అనుకోండి, ఉండేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అక్కడ మళ్ళీ ఆ జీప్ అనేది అక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి. సో మేము వీలైనంత తొందరగా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి ట్రై చేసాము, బట్ తీసాము, మాకున్న వచ్చినంత వరకు అయితే తీసాము. అక్కడ నిజంగా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, వాటర్ని అలా చూస్తూ ఉంటే ఎంత బాగుందో చూడండి. పైనకి వెళ్ళి, ఆ వాటర్ పైనకి వెళ్ళి చూస్తే మీకు ట్రైన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాం. చూడండి, ఆ పచ్చని వాతావరణం మధ్యలో అట్లా జలపాతం కారుతూ ఉంటే వాటర్లా ఎంత అద్భుతంగా ఉందో. మధ్యలో కోతులు కూడా, మస్తు కోతులు ఉన్నాయి. ఆ కోతుల పని కోతులు చేస్తున్నాయి, మా పని మేము చేస్తాం. ఆ పైన ఉంది చూసారా, ఆ ట్రెక్ అదంతా అక్కడ ట్రైన్ వెళ్తూ ఉంటుంది. అక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ 5 o'clock 6 o'clock అట్లా వెళ్తూ ఉంటుంది. 5 o'clock అనుకుంటా, ఓకేనా. సో ఈ మధ్య మరి గోవా నుంచి అక్కడ బంద్ చేశారన్నారు ట్రైన్, ఎందుకంటే ఆ రోడ్డు బాగాలేదు, అక్కడ బ్రిడ్జి కూలిపోతుంది అన్నట్టుగా. సో మరి ఇప్పుడు ఏం చేశారనేది తెలియదు, నాకు కూడా అప్డేట్ అయితే తెలియదు. సో మీరు కూడా వీలైతే గోవాకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా దూద్ సాగర్కి వెళ్ళండి, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఏం పోతాంలే, టైం లేదులే అనుకోకండి. మీకు టైం ఒక రోజు మొత్తం ఇక్కడికే టైం తీసుకుంటుంది, కాకపోతే మంచి టైం తీసుకొని వెళ్ళండి. పొద్దున మొత్తం సాయంత్రం వస్తాం ఇక్కడ, ఓకేనా. లాస్ట్ చూసే ప్రదేశం ఏదైనా ఉందా టూర్ అని అంటే గోవాకి వెళ్ళిన తర్వాత ఇదే లాస్ట్ దూద్ సాగర్ అవుతుంది, ఓకేనా. టూరిస్ట్ వాళ్ళు కూడా అదే చేస్తారు, లాస్ట్కి తీసుకుపోయే టూర్ ఇదే. గోవా ట్రిప్లో ఇది ఒకటి కూడా ఇంక్లూడ్ చేస్తారు వాళ్ళు. చూడండి, ఆ వాటర్ చూడండి ఎంత బాగున్నాయో.
కానీ బీభత్సమైన చల్లగా ఉన్నాయి. నేను దిగుదాం అనుకున్నా, నాకైతే స్విమ్మింగ్ వస్తుంది, అయినా సరే ఎందుకో మా వాళ్ళు వద్దన్నసరికి, ఎందుకంటే మనము మన చోటు కాదు, మన ప్లేస్ కాదు, జ్వరం వచ్చినా ఇంకేదైనా వచ్చినా మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా నేను ఇంకా లైట్ తీసుకొని అక్కడే ఫోటోషూట్ చేసుకుంటా కూర్చున్నాను. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. 1 అవర్ అయితే అట్లా కట్టి పడేసేటట్టుగా దాన్ని ఎంజాయ్ చేసుకుంటా మేమైతే ఉన్నాము. మీటర్ల నుంచి ఎత్తు నుంచి నీళ్ళు వస్తాయి, కొండల నుంచి నీళ్ళు వస్తాయి. అంటే 1017 అడుగుల నుంచి అక్కడి నుంచి నీళ్లు జాలువారుతూ ఉంటాయి. చాలా సినిమాలలో కూడా చూడవచ్చు మీరు, ఎందుకంటే ఇట్లాంటి సుందర దృశ్యాలు సినిమా వాళ్ళు అసలు వదులుకోరు. సో మీరు చూసుకుంటే ఇది మన చెన్నై ఎక్స్ప్రెస్లో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనె ఉంటుంది కదా, ఆ సినిమాలో చూడొచ్చు. చాలా అద్భుతంగా చూపిస్తాడు ఆ సినిమాలో, క్లియర్ కట్గా చూపిస్తాడు, అంత బాగుంటుంది. ఒకసారి కాబట్టి చూడండి మీరు షారుఖ్ ఖాన్ది చెన్నై ఎక్స్ప్రెస్ అని కొట్టండి. స్టార్టింగ్లో ఉంటుంది ఆ సీను, ఈ దూద్ సాగర్ సంబంధించినటువంటి సీన్. ఇక్కడ ఈ జలపాతాలు, ఈ పరిసర ప్రాంతాలు అవన్నీ కూడా గోవా అటవీ శాఖ పరిధిలోనే ఉంటాయి. సో సీజన్ బట్టి కూడా దీనికి సంబంధించిన దారిని మూసేస్తారు, మళ్ళీ అక్టోబర్ నెలలో తెలుస్తూ ఉంటారు. అక్టోబర్ నెల నుంచి మళ్ళీ కొంతవరకు ఉంటుంది. సో డీటెయిల్గా కావాలంటే వెబ్సైట్ ఉంటుంది, వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి, క్లియర్గా మీకు తెలుస్తాం. నేను ఇక్కడ చిన్న చిన్న చేపలు ఇక్కడ ఉంటే నేను తీస్తూ ఉన్నా. ఇక్కడ ఉన్నాయి వాటర్ కూడా ఎంత ఎట్లున్నాయి చూడండి, చేపలు చిన్న చిన్న చేపలు ఎట్లున్నాయి చూడండి, ఎట్లా పోతున్నాయి చూడండి. గైస్ ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరే వీడియోతో మళ్ళీ కలుద్దాం. చాలా వీడియోస్ ఉన్నాయి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం ఛానల్ని సపోర్ట్ చేయండి, రెగ్యులర్గా చూస్తుండండి. సో మీకు ఇంకేమేం కావాలో దాని నుంచి మన ఛానల్లో అన్నీ వస్తూనే ఉంటాయి ఇప్పటి నుంచి అయితే. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై, టేక్ కేర్.